వెల్కమ్ టు దీక్ష టీవీ. ప్రజల కోసం ప్రతి క్షణం. ఎంవీఆర్ ట్రస్ట్లో భారీగా చేరికలు జరిగాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్థానిక శారదానగర్లో గల ఒక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముత్యాల వెంకటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులుగా నర్సీపట్నం నియోజకవర్గ 4 మండలాల్లోని ప్రజలు సభ్యత్వం పొందారు. ముందుగా ఎంవీఆర్ తనయుడు రాజేష్ ఆధ్వర్యంలో సభ్యులకు కండువలు కప్పి ఆహ్వానించారు. ఎంవీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ ట్రస్ట్ సభ్యులుగా చేరడం జరిగిందని ప్రజలు తెలియజేశారు. అనకాపల్లి జిల్లాలో పేద ప్రజలకు అండగా నిలుస్తూ విద్య, వైద్య సహాయ సహకారాలు అందించడం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి పేదవారిని ఆదుకోవడం, అన్నదానాలు చేయడం, గ్రామాల్లో భక్తి కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి పేదవాడు దైవ దర్శనం చేసుకునే విధంగా ఉచిత తీర్థయాత్రలకు బస్సులు ఉచితంగా ఇవ్వడం వంటి కార్యక్రమాలను చూసి మేము ఆకర్షితులమయ్యామని, అలాగే క్రీడా మరియు సామాజిక కార్యక్రమాల్లో యువతను ప్రోత్సహిస్తూ వారిని ఆదుకోవడంలో ఎంవీఆర్ ట్రస్ట్ ముందుందని, ఇటువంటి కార్యక్రమాలకు మేము ఆకర్షితులమయ్యామని, ట్రస్ట్ సభ్యులుగా చేరడం మాకు ఎంతో ఆనందంగా ఉందని వారు తెలియజేశారు. ఎంవీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మా జయమని, ప్రజలందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలను ఐక్యతగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని, ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ముత్యాల వెంకటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో మేము సేవా కార్యక్రమాలను అందిస్తూ ఎంవీఆర్ వెంకటేశ్వరరావు గారికి మేము సహాయ సహకారాలు అందిస్తామని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమంలో జానకిరామ్, రమణమ్మ, ఈశ్వరరావు, నానాజీ తదితరులు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల వారికి అనేక ఏరియాల్లో చాలా మంది వారి తాలూకా భావయోగుల గురించి, వారి తాలూకా జీవన విధానాన్ని గురించి ఒక ప్రస్తావన. ఎందుకంటే చాలా విన్నాం మేము. ఎంవీఆర్ గారు అంటే ఏంటో తెలుసుకున్నాము. నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక రకమైనటువంటి మంచి వెలుగును తీసుకురావాలని, ప్రజల్లో ఒక అవగాహన కల్పించి ఒక అవేర్నెస్ ప్రోగ్రాలు చేసి ఈ నర్సీపట్నంలో ఉన్న ప్రాంతాల్లో, చుట్టుపక్కల 4 మండలాల్లో ఉన్న ప్రాంతాల వారందరికీ కూడా చేదోడుగా వాదోడుగా ఈ యొక్క ట్రస్ట్ తరఫు నుంచి, ఎంవీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి అనేక సాంఘిక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఇలాంటి కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ కూడా మన ఎంవీఆర్ గారికి మనం చేదోడుగా వాదోడుగా ఉండి భవిష్యత్తులో అన్ని విధాలుగా ప్రతి ఒక్కరిని సభ్యత్వాలు చేయించి వారిలో ఒక స్వచ్ఛందంగా గ్రూపుల వైజ్గా ఎంవీఆర్ ట్రస్ట్కి మంచి మంచి కార్యక్రమాలకి చేస్తూ మంచి పేరు తేవాలని, ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించి ముందుకు వెళ్ళాలి. మన ఎంవీఆర్ గారు అంటే ముత్యాల వెంకటేశ్వరరావు గారు, ఆయన మన సమస్యను తీర్చే దేవుడు. వెంకట 7 కొండల మీద ఉండేటువంటి వెంకటరమణమూర్తితో సమానం. గుర్తించి
అనకాపల్లి మొత్తం జిల్లా మొత్తం కూడా ఈయన సేవా కార్యక్రమాలు విస్తరించాలనే అభిప్రాయం మీద ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లాస్ట్ టైం ఎలక్షన్ ముందు కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే బస్సుల ద్వారా చాలా ఉచిత బస్సులు నిర్వహించి అలాగే ప్రజలకు సేవలు అందించడం జరిగింది. అన్నవరం, సింహాచలం అలాగే పలు దేవస్థానాలకు కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో మళ్ళీ 2029లో ఎంపీగా ఈయన ఆరంగిరేటం చేసి అభిప్రాయం మీద ఈ కార్యక్రమాల్లో ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్న అభిప్రాయం మీద పలు కార్యక్రమాలు రానున్న రోజుల్లో మొత్తం అనకాపల్లి జిల్లా మొత్తం కూడా విస్తరించాలన్న ఆలోచనతో ఎంఈఆర్ ఉన్నారు. దానికి ప్రజల సహాయ సహకారాలు అందించి ఆయన్ని మరింత ఉత్తేజపరచం చేయవలసిందిగా ఈ సందర్భంగా అనకాపల్లి మొత్తం జిల్లా మొత్తం కూడా ఈయన సేవా కార్యక్రమాలు విస్తరించాలనే అభిప్రాయం మీద ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లాస్ట్ టైం ఎలక్షన్ ముందు కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే బస్సుల ద్వారా చాలా ఉచిత బస్సులు నిర్వహించి అలాగే ప్రజలకు సేవలు అందించడం జరిగింది. అన్నవరం, సింహాచలం అలాగే పలు దేవస్థానాలకు కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో మళ్ళీ 2029లో ఎంపీగా ఈయన ఆరంగిరేటం చేసి అభిప్రాయం మీద ఈ కార్యక్రమాల్లో ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్న అభిప్రాయం మీద పలు కార్యక్రమాలు రానున్న రోజుల్లో మొత్తం అనకాపల్లి జిల్లా మొత్తం కూడా విస్తరించాలన్న ఆలోచనతో ఎంఈఆర్ ఉన్నారు. దానికి ప్రజల సహాయ సహకారాలు అందించి ఆయన్ని మరింత ఉత్తేజపరచం చేయవలసిందిగా ఈ సందర్భంగా మన ఎంబీబీఏ గారు అంటే ముత్యాల వెంకటేశ్వరరావు గారు, ఆయన మన సమస్యను తీర్చే దేవుడు. ఏడు కొండల మీద ఉండేటువంటి వెంకటరమణమూర్తితో సమానం. గుర్తించి